ఐర్లాండ్లోని టూమ్ నగరంలో ఉన్న మదర్ అండ్ బేబీ హోమ్ అనే అనాథాశ్రమంలో జరిగిన దుర్ఘటన ఇది. ఈ ఆశ్రమాన్ని బోన్ సెకూర్ సిస్టర్స్ అనే కాథలిక్ సన్యాసినుల సంస్థ నడిపేది. 1925 నుండి 1961 వరకు ఈ ఆశ్రమంలో గర్భిణీ స్త్రీలు మరియు వారి పిల్లలు ఉండేవారు. ఆ కాలంలో పెళ్లి కాని గర్భిణీ స్త్రీలను సమాజం హీనంగా చూసేది. అందుకే చాలామందిని ఈ ఆశ్రమంలో ఉంచేవారు. ఇక్కడ ఉన్న పిల్లల సంరక్షణ సరిగా ఉండేది కాదు. సరైన ఆహారం, వైద్యం లేకపోవడంతో చాలామంది పిల్లలు చనిపోయారు. ఈ ఆశ్రమానికి చెందిన ఒక పాత భవనం కింద ఉన్న సెప్టిక్ ట్యాంక్లో 796 మంది శిశువుల అస్థిపంజరాలను కనుగొన్నారు. టూమ్ ప్రాంతానికి చెందిన క్యాథరీన్ కోరలెస్ అనే స్థానిక చరిత్రకారురాలు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఆమె ఈ పిల్లల మరణాల రికార్డులను పరిశీలించి చాలామంది పిల్లలు ఆశ్రమంలోనే చనిపోయారని, వారికి సరైన సమాధులు కూడా లేవని తెలుసుకున్నారు. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ఐర్లాండ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇది ఐరిష్ చరిత్రలోని చీకటి అధ్యాయాలలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ సంఘటన మానవ హక్కుల ఉల్లంఘన, మత సంస్థల పాత్రపై తీవ్ర చర్చకు దారితీసింది.